కానీ ఇప్పుడు మీరు సూపర్ 6 విషయానికొస్తే, అసలు పూర్తిగా స్టేట్ మొత్తం డ్యామేజ్ అయి ఉంది. ఈ ప్రతి చోట లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ప్రతిదీ జరిగిన తర్వాత, దాన్ని ఓవర్‌టేక్ చేయాలన్నా చాలా టైం పట్టుద్ది గదా! మన బడ్జెట్ 6,42,000 అప్పు ఉందని బడ్జెట్ బుక్స్‌లో చూపించారు. అంతకుముందు 10,00,000 గవర్నర్ గారు చదివించారు. అంతకుముందు 15,00,000 అప్పు అని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇవన్నీ వాళ్ళు గెలవటానికి అవకాశం వచ్చింది. ఇంత అప్పు ఉందా అయిపోయిందని. నిజానికైతే 6,42,000 ఈ బడ్జెట్‌కి మన రాష్ట్రానికి ఇంత అప్పు ఉండేటప్పుడు ఈ అప్పుల్ని వడ్డీలు కడుతూ, ప్రిన్సిపల్ అమౌంట్స్ కడుతూ, మళ్ళీ అప్పు చేస్తూ ఈ స్కీమ్స్ నడిపించాలి. ఒకవైపు అమరావతి నిర్మాణం చేయాలి. ఇవన్నీ పెద్ద ఇండస్ట్రియలైజేషన్ చేయాలి. స్కూల్స్ బాగు చేయాలి. మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేసుకోవాలి. రైతాంగానికి ఇచ్చినటువంటి మాటలన్నీ అమలు చేసుకోవాలి. వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్యశ్రీ అన్నది కొనసాగింపు చాలా బ్రహ్మాండంగా జరగాలి. ఇదంతా ఒక పెద్ద సిస్టమ్. ఈ సిస్టంతో నడపాల్సినటువంటి మన బడ్జెట్కి దానికి సరిపోతుందో లేదన్నది అవగాహన లేని వాళ్ళు కారు. చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలియని విషయాలు కాదు, అన్నీ తెలిసినవే. కాబట్టి వాళ్ళు దీన్ని అంచనా వేసుకుని వాళ్ళు ప్రకటనలు చేయాల్సింది, వాగ్దానాలు ఇవ్వాల్సింది. అంచనా లేకుండా ఎలా వాగ్దానాలు ఇచ్చారు, మరి ఇప్పుడు ఎలా అమలు చేస్తారు, అవన్నీ బడ్జెట్ గురించి బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళు మరి ఇలా చెప్పారంటే నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు అమలు చేయకపోతే నష్టం జరుగుతుంది, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, వచ్చింది ఆల్రెడీ. కాబట్టి ఇచ్చిన మాటలను అమలు చేయాలని కోరుతున్నాము.